ఇప్పుడు జ్ఞానం అనే దాన్ని చూసి ముడిచి జ్ఞేయం అనేది ఈ శ్లోకాలోని ఆరంభించావు. 12వ శ్లోకాలో జ్ఞేయం, జ్ఞేయం అంటే அறியப்பட வேண்டியது, அறியத்தக்கது. அறியத்தக்கது ఏమి? அறிய అర్హதை ఉడయదు. అది ఏమి అంటే ఆ బ్రహ్మం, పరంపొరుள். ఆ పరంపొరుள்నే మన తెలుసుకోలే. ఏ జ్ఞానం మూలంగా ఈ అమానిత్వం అదమిత్వం అనే సాధనలంతా చేసి మనసు దానికి తగుది అవేపుడుగు ఆటోమేటిక్ గా ఈ జ్ఞానం అనేది మనకు అవును అనేదే మన చూసినాము. ఈ జ్ఞేయం అనేప్పుడు ఏమి దాన్ని చూసాము? జ్ఞేయం అనే దాన్ని పట్టి నేను చెప్పాను మొట్ట ప్రతిజ్ఞ చేశారు. జ్ఞేయం ఎత్, ఎది జ్ఞేయం அறியப்பட வேண்டியது అనేదాన్ని తత్ దాన్ని నేను ప్రవక్ష్యామి, నేను చెప్పాను అటానికి భగవాన్ ప్రతిజ్ఞ చేసి ఆరంభించారు. ఎత్ జ్ఞాత్వా దాన్ని తెలుసుకుంటే అమృతం అశ్నుతే. అమృతం అశ్నుతే అంటే ఆ మేలాన ఆ అమృతం అంటే మరణమట్ట నిలైని నువ్వు అడంజుతువు అనేదాన్ని చెప్పి అనాది ఆ బ్రహ్మం అనేదాని ఉடைய విశేషణం, அதாவது அது எட்டுவேண்டியது అనేదాని பற்றி 3 வார்த்தையில చెప్పారు. அதாவது అనాదిమత్. అనాదిమత్ అంటే దానికి ఆది అనేదే దొరకదు. దానికి విளக்கம் ఏమన్నా చూసాము? దానికి జన్మరహితం. అది వచ్చి స్వయంభూహు, స్వయంగా అది ఉరువవిందే తవర అది దానికి వచ్చి ఒక కారణాల ఉండి అది వచ్చింది లేదు. అది కారణం అనేదే దానికి దొరకదు, కారణమற்றது. అకృతం ఉరువాக்கப்பட்டது లేదు. ఇప్పుడు ఒక మరాలు ఉండి చార్ అన్ని మన ఉరువాకేమో, అప్పుడు మరాని కారణం అనేమో, చార్ని కార్యం అట అనేసి చెప్పేమో. అట మరి బ్రహ్మం వచ్చి ఒక కారణాలోండి ఉదిచ్చేది అనేది దొరకదు. దానికి జన్మ అనేది దొరకదు, అనాది లేదు. అదాదు కాల అతీతం, దానికి కాలం అనేదే దొరకదు. అనాది అనాదిమత్ అనే వార్త మూలంగా ఇది ఇంత మనం చూసాము. அடுத்து இதுలో அடுத்த వార్త ఇచ్చి పరం. పరం అంటే మేలానది. మేలానది అంటే ఏమి? ఇక్కడ ఎల్లయట్రదు అని అర్థం. శంకరర్ వచ్చి దీనికి నిరతిశయం అటాన్సి పేరు. నిరతిశయం అంటే వரையறுக்கப்படாதது. దీని వచ్చి కాల దేశ గుణం దీని పట్టింతాని లిమిట్ చేసేందుకు వెళ్ళవదు, ఎల్లకి ఉట్పడుతేందుకు వెళ్ళవదు. ఇప్పుడు మన కాలం అంటే ఇప్పుడు పుట్టినాము, ఇప్పుడు చచ్చిపోతాము అటాన్సి. ఒక పానై ఉంది అంటే ఆ పానై ఇప్పుడు ఉరువవింది అనగా ఒక పీరియడ్ ఆఫ్ టైం అనగా ఆ పానై లేదు అనేప్పుడుగా అది లేదు అనేదాన్ని చెప్పేము. ఒక ఇల్లు అంటే కొత్త ఇల్లు కట్టేము అంటే ఈ దినం కట్టినాము అనగా ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక అది అలించిపోతుంది. ఒక మోడల్ మారుతుంది అన్ని. ఒక వర్షం, ఒక జనరేషన్ పోయేప్పుడు ఒక 2 డికేడ్ 3 డికేడ్ అయ్యేప్పుడు ఏమవుతుంది? ఆ మన వాళ్ళతో వచ్చేప్పుడు వాళ్ళకి ఆ ఇల్లుடைய ఇది వాళ్ళు ఉండే టేస్ట్ గా అది లేదు అనేప్పుడు దాన్ని ఇడిచి వాళ్ళు వేరే ఇది కట్టారు అట అనేప్పుడు అది వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంది, அடுத்த ఇంకొక కాలాలో అది లేకుండా పోతుంది. కావంటే మన ఈ బ్రహ్మం అనేది అట్ట కాలానికి ఉట్పట్టదు లేదు. అదే మరి దేశం అనేప్పుడు ఒక తావులో ఉంది, ఇంకొక తావులో లేదు అటానిసింత దీన్ని చెప్పిందుకు వెళ్ళవదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాయంటే ఇంకొక తావులో నా నుంచి ఉండింది లేదు, వేరే రూమ్ లో ఏమి అంచులో ఇంకొక చైర్ ఉంటే ఈ చైర్ లో కూడాను అంటే అంచులో ఇంకొక చైర్ లో కూడా నేను ఉండింది లేదు. ఏ తావులో ఉండానో ఆ తావులోనే నా నుంచి ఉండిందిలోను. ఒకేవేళ 2 తావులంతా నా నుంచి ఉండింది వెళ్ళవదు. అది ఇంతని దేశంలో నేను వரையறுக்கப்பட்டுండా. కావంటే ఈ బ్రహ్మం వచ్చి అటంతా కాలం, దేశం, గుణం. గుణం అనేప్పుడు ఒక కలర్ వర్ణం అనగా సత్వగుణం, రజోగుణం అదితో చెప్పేమిక. ఈ గుణాలతో ఈ పొరుள் ఉంది అంటే ఆ గుణ అది అట్ట మారి బ్రహ్మాని గుణాలని చెప్పింది వెళ్ళవదు. ఇప్పుడు పెన్సిల్ అంటే నిడుగా ఉన్న దానిలో ఇట మారి మునైలో మన రాసిందులో ఉన్న దాన్ని కార్బన్ దీన్ని పెట్టి చేసిండ్రు.
పైగా ఉండేది వుడ్డులో ఉన్న లేకపోతే ప్లాస్టిక్ లో ఉన్న అటంతా దాని గుణాన్ని చెప్పిందుకు వెళ్ళవును. ఒక పొరుల్ని ఎత్తుకున్నా ఉంటే దాని తన్மை ఏమి, అది మృదుగా ఉన్నా కఠినంగా ఉన్నా దాన్ని పెట్టి ఏం చెయ్యచ్చు, ఏం ప్రయోజనం ఉన్న అన్నిని మన ఒక పొరుల్ని బట్టి చెప్పిందుకు వెళ్ళవును. కాబట్టి బ్రహ్మాన్ని బట్టి అట్ట ఏమన్నా చెప్పింది వెళ్ళవునా అంటే అది మన నుంచి చెప్పిందుకు వెళ్ళవదు. ఆ కాల దేశ గుణ రహితం, అది ఇంత దాని ఇంత అప్పార్పట్టదు బ్రహ్మం అట అనేదే ఈ పరం అనే వార్త మూలంగా చూసాము. అనగా సత్ నా సత్ అది వచ్చి இருப்பு అనే இருப்பு లేదు, దానికి వచ్చి இருப்பது அல்ல ఇల్లాదదుం అల్ల. ఇది వచ్చి దీనికి వచ్చి ఇది వచ్చి இருப்பే, ఇది వచ్చి இருப்புగానే ఉంది, సత్తుగానే ఉందే తవిర இருப்பது బ్రహ్మం అల్ల. இருப்பது అనేప్పటికి ఇప్పుడు ఇది ఉంది, పెన్సిల్ ఉంది, పుస్తకం ఉంది అటనే இருப்பது అనేది వచ్చి ఉண்மை లేదు, இருப்பే ఉண்மை అనేదాన్ని మన పురించుకోలే. దానికే మన ఈ వ్యావకారిక సత్యం అనే దాన్ని చూసినాము. దాన్ని ఇంకా కొంచెం నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నాటి లావణ్య చెప్పింది దీనే కాబట్టి మన కొంచెం దాని టెక్నికల్ గా జాస్తి ఉండింది దాని ఇచ్చి దాన్ని మన ఈజీగా పురించుకుంది వెళ్ళవాల. ఇవాళ నేను కొంచెం దాన్ని సింప్లిఫై చేసి చెప్పాను ఇవాళ. అదావదు వ్యావక సత్యం అనేది 3 వగైలో ఉంది. పారమార్థిక సత్యం, వ్యావకారిక సత్యం, அடுத்து ప్రాదిభాషిక సత్యం అటానిసి సత్యాన్ని ఈ ఉண்மைని మన 3 విధంగా మనోடைய పారంపర్యాలో పిలిచారు. అది ఏమి అంటే వ్యావకారిక సత్యం మొదట సుత వ్యవహారాలో మనోடைய ట్రాన్సాక్షన్ లో మన ఇప్పుడు విழிப்பு నిலைలో జాగ్రత్త అవస్థలో విழிப்பு నిலைలో మనం ఏం చేతాండాము, ఒకరితో ఒకరు మాట్లాడేము, ఇంకొక ఏదైనా పుస్తకం ఎత్తి చదివేము, లేకపోతే ఏదైనా వండేము, అట్టా ఆ పొరుట్கள் ప్రపంచాల్లో ఉండే పొరుట్కల్తో మన ఏం చేసిందిలోనో అన్ని స్థూలంగా మన చేతా ఉండాము. ఇది వచ్చి వ్యావకారికం. ఇక్కడ ఉండే பொருட்கள் அன்னினேனி ஈஸ்வரனால் சிருஷ்டிக்கப்பட்டது. அதாவது అట్టలేదుగా ఈ పుస్తకం నేనే చేశాను, వీళ్ళంటే పేపర్ మనిషినాల్ని ఉరువాకింది, అది ఒకటి ఈశ్వరుని చేసింది లేదే అంటే ఈ పేపర్ చేసింది ఎది యూస్ఫుల్ ఎది ఉపయోగించిండాము అది నీకొండ பொருளேகா దేవుడిனால் పడக்கப்பட்ட பொருட்கள்ని దాని ఒక్కొక్క కాంబినేషన్ చేసేప్పటికే మన ఉరువాకే పొరుల్ అనేది వస్తుంది. దాన్ని మన జ్ఞాపకం పెట్టుకోలే. మననే ఉరువాకి సెల్ ఫోన్ నేనే ఉరువాకినా, ఈ పుస్తకం నేనే ఉరువాకినా అని అట్టంతా మన చెప్పుతే ఆ ఉరువాకే దానికి మనం ఏమి దిరించి మాయాజాలంగా ఉరువాక్షాము. దేవుడు ఏమి ఇచ్చిందో ఆ పొరుల్ని పెట్టే దేవుడు పడచిన పొరుల్ని పెట్టుకునే మన అన్నిని చేసేము. మనం ఉరువాకేది అన్ని దాని ఉடைய దిల్లో ఉండే ఉరువాక్యమే తవిర మనగా కొత్తగా ఉరువాకింది వెళ్ళవదు. ఆ మ్యాటర్ ని ఒక పొరుల్గా ఉండేదాన్ని ఇంకో పొరుల్గా మనం మారిసేము అంతే. ఇప్పుడు మరంగా ఉండేదాన్ని చారుగా మనం ఉరువాకేము, మనగా కొత్తగా క్రియేట్ చేయాల. అక్కడ మన దాని వేరే దానికి పోయి ఒక ఉరువాని సెదికి దానికి ఒక పేరు కొత్తగా పెట్టుకుంటాము అంతేనే తవిర అక్కడ మన ఈ కొత్తగా ఉరువాకలేదు అనేదాన్ని మన పురించుకోలే. ఇదే వ్యావకారిక సత్యం. ఈశ్వర సృష్టి అనేదాన్ని పురించుకోలే. మన ఈ జాగ్రత్తలో మన దేంతో మూసేసేమో అది అన్నినేని దేవుడుடைய పడైపులో ఉండేది. ఆ పడైపుని మనం ఏం చేసేము వేరే వేరే ఆ పంచభూతాలతో ఉరువవిన ఆ పంచభూతాలు మాయని పెట్టి ఆ పంచభూతాలు అవుతుంది. అది ఇంత మన తత్వబోధాలు చదివింటాము. మాయా శక్తిలో ఉండి ఆ ముగ్గుణాలు దానిలో ఉండే ఈ పంచభూతాలు అన్ని వస్తుంది. ఈ పంచభూతాల్లో ఉండే అన్ని ఈ క్రియేషన్ ఈ పడైపు అనేది వస్తుంది అనేది మన తత్వబోధాలో చూసిండాము. దాన్ని చూసుకోవాలి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి.
సరే, ఇది వచ్చి ఈశ్వర సృష్టి. ఈ ఈశ్వర సృష్టిలోనే మన వ్యావకారం చేసేము. ఇది వ్యవకార సత్యం, వ్యావకారిక సత్యం అటనిసి దీన్ని చెప్పేము. அடுத்து వచ్చి ప్రాదిభాసిక సత్యం. ప్రాదిభాసిక సత్యం అనేది మన మనసుతో కற்பన చేసేది. ఉదాహరణం వచ్చి ముఖ్యమైన ఉదాహరణం మనవుடைய కనవు. కనవు ఎక్కడ నడుతుంది? బయట నడాలా, ఈ ఉలగాల నడాలా, మన మనస్సులో నడిసేది. మనస్సు అదిగా ఒక ఉలగాన్ని కற்பிంచుకుంటుంది. దానిలో మనసేని అక్కడ పొరుట్కలు అన్నిని ఉరువాకుతుంది. అదే పడచ్చి దానిలో అదేని వ్యవహారం చేసుకుంటుంది. ఇది వచ్చి ఫుల్లానే మన కర్పణనే. ఇప్పుడు ఇంకొక ప్రాదిభాసిక, మన విలుపు నిலையில ఉండే ప్రాదిభాసిక సత్యం ఏమిదంటే, ఈ కానల్ నీర్, కయిట్లో పాంబు చూసేది ఉண்மைగా ఉండేదాన్ని మన కర్పణలో వేరే మారి మన చూసేము. ఇప్పుడు ఒక మనిషి మంచి వాళ్ళుగా ఉండారు కాబట్టి మనవుடைய విరుపు వెరుపులో వాళ్ళని ఎట్టా చూసేము? వేరే మారి చూసేము. తప్పుగా చూసేమో లేకపోతే ఏదో వేరే మారి మన చూసేము. మన మనసు తగ్గట్టు అన్నిని మార్చి చూసేము. ఇప్పుడు సూర్యన్ ఉదిక్కిరదు అనేము, సూర్యన్ ఉదిచ్చుతుంది మరంజుతుంది అనేము. మన కంటికి అట్నే తగులుతుంది. వ్యావకారికలో ఈ పులన్கள் మూలంగా చూసే ఈ పొరుట్కలు అన్నిని ఉண்மைగానే ఉన్నోని చెప్పింది అనేదే దీని మూలంగా మన పురించుకుంటున్నాము. ఈ మనస్సుతో మన కంటో చూసిందాన్ని అన్నినేని ఉண்மை అనిసి చెప్పిందుకు వెళ్ళవదు. దానిలో వచ్చి ఇట మారి కొంచెం వేరియేషన్స్ వేరే దానిలో వచ్చి ఉண்மைకి అప్పార్పట్టు విషయాలంతా ఉంది అనేదాన్ని మన పురించుకోలే. దానే మన ప్రాదిభాసిక సత్యం అట అనేసి చెప్పేము. ఈ కణంలో చూసేది అనగా కన్నుకు అట్ట తోట్రంగా తెలుతుంది తవిర ఉண்மைగా అక్కడ లేదు అట అనేసి ఉండేది అని పూరాని. అదే మరి మనస్సులో అట్ట తోంచుతుంది మనకు, కాబట్టి ఉண்மை అది లేదు అట అనేసి ఉండేదాని దాని మన ఈ ప్రాదిభాసిక సత్యాలో చేరిస్తూ. அடுத்து వచ్చి పారమార్థిక సత్యం. మొదట చూసినది ఏం సత్యం? వ్యావకారిక సత్యం. అది వచ్చి ఈశ్వర సృష్టి, ఇறைவனுடைய படைப்பு. రెండవది చూసింది ఏమి? ప్రాదిభాసిక సత్యం. అది జీవ సృష్టి, ఈ మనిషి వాండుగానే ఉరువాకేది. ఇది వచ్చి ఇంకో వాళ్ళకు ఇప్పుడు నాకు వచ్చి నేను వచ్చి ఒక పొరుల్ని చూసేప్పుడు ఇది నాకు వద్దే యూస్ఫుల్. ఇప్పుడు క్లోబ్ జామున్ నెత్తుంటాడేమి, క్లోబ్ జామున్ నాకు వద్దే పట్టును అట అనేసి నా మనసు చెప్పుతుంది. అదే ఇది ఇంకొకరు అదే క్లోబ్ జామ్ ని చూసేప్పుడు వాళ్ళకి షుగర్ ఉంది అంటే అది వచ్చి నుంచి తినిందలేదు, అది నాకు వద్దో దాని వద్దో అట అనేసి వెరుతిందుకు ఆరంభించినారు. అదే స్వీట్ పట్టని వాళ్ళు ఉంటారు అట అని ఎప్పుడు వాళ్ళు అది వద్దో నాకు ఇది పట్టదు అట అని చెప్పారు. అట్ట మనిషి అది వేరుపడుతుంది. అదే ప్రాదిభాసిక సత్యం. మన విరుపు వెరుపుని పెట్టుకుని మన ఒక్కొక్క జీవన్ని ఏం చేసేము? మనగా ఉరువాకేము. ఇప్పుడు కనవు అనేది పెన్సిల్ అంటే అందరిగా అది పెన్సిల్ గానే తెలుసును, అది వ్యావకారిక సత్యం. కావంటే ఈ జీవ సృష్టి ప్రాదిభాసిక సృష్టి ఎట్టా అంది? ఒక్కొక్కరుకుని వేరే మారి తెలుతుంది. ఆ విరుపు వెరుపుని పొరుతు అది మారుపడుతుంది. ఇప్పుడు కానల్ నీరు సూర్యుని ఉదిచేదంటే అందరికి ఒకే మాదిరిగా తెలుస్తుంది అంటే అదిని ఉண்மை లేదు. అదిని ఉண்மைని పురించుకునేప్పుడుగా అది వట్టి తోట్రంగానే ఉంది అట అనేసి మనకు పురించుతుంది. అట తోట్ర మాత్రంగానో కర్పణే కానో ఉண்மை లేకుండా ఎదింత ఉందో దాన్ని మన పెద్దాలు ప్రాదిభాసిక సత్యం అట అనేసి చెప్పారు. సరే, ఇది ఈ రెండు సత్యం మనకు
క్లియర్ అవ్వాలి. మొదటిది ఈశ్వర సృష్టి, రెండవది జీవ సృష్టి. మొదటిది వ్యావకారిక సత్యం, రెండవది వచ్చి ప్రాదిభాసిక సత్యం. మొదటిది వచ్చి విழிப்பு నిலைలో మన వ్యవకారం చేసేప్పుడు ఈ ఉలగ పొరుட்கள்లో చేసేప్పుడు ఉండే ఆ నిலை. రెండవది వచ్చి కనవు నిலை అనే దాన్ని ఉదాహరణగా ఎత్తుకోవచ్చు. அடுத்து వచ్చి పారమార్థిక సత్యం. ఇదే అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. అబ్సల్యూట్ అంటే ముழுமையான ఉண்மை. இதுல వచ్చి పొయ్యి అనేది ఉండిందుకు వాய்ப்பே లేదు. ఇదే సత్యం, ఇదే బ్రహ్మం అటాన్సి చెప్పుతూ ముక్కాలము ఉண்மையாக இருப்பது. ఏ కాలాల్లోని ఇది వచ్చి మారుదల్ అనేది దీనిలో ఉండిందుకు వాய்ப்பే లేదు. అట్ట ఉండేదే పారమార్థిక సత్యం. ఈ మూడు సత్యాలు మనకు తెలివిగా పురించాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూతాడి. ఇది దీని పట్టి మన దృగ్దృశ్య వివేకాలో ఇంకొకరు సూతూ ఉంటనాలు నేను లైట్ గా దాన్ని చెప్పా. అదావది ఈ సత్ నా అసత్, నా సత్ నా అసత్ అనే దాన్ని పురించుకుందుకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మన చెప్పచ్చు. ఇప్పుడు ఒక మేడలో నాటకం నడుతా ఉంది. అప్పుడు పైగా లైట్ ఉంది. ఆ లైట్ ఏం చేస్తుంది, ఆ మేడలో ఏం నడుతా ఉంది అనే దానిని సూచిస్తుంది. ఆ మేడలో ఇప్పుడు అక్కడ మొదట ఆ లైట్ ఉంది, ఆనక మనిషిలు కొంచెం కొంచెంగా వచ్చిందుకు ఆరంభించారు. అప్పుడు ఆ లైట్ ఏం చేస్తుంది, మొదట ఒక్కరు లేదు అనే దానిని అది సూచిస్తుంది. ఆనక ఏం చేస్తుంది, ఒక్కొక్కరుగా వచ్చేదానిని అది సూచిస్తుంది. అనక అందరూ హాల్లో నిండిపోయినారు అనక ఆ డ్రామా నడుతుంది, దానిని అది సూచిస్తుంది. అనక డ్రామా ముడించిన వెనక అందరు పోయిన వెనక అక్కడ ఒక్కరు లేదు అనే దానిని అది సూచిస్తుంది. అన్ని వేళని ఆ లైట్ అనేది అక్కడ ఉంది. అదే మరి పంచదశిలో నాటక దీపం అనే ఒక చాప్టర్ లో విద్యారణ్యర్ దీని చెప్పిండారు. ఈ ఉదాహరణ వచ్చి వద్ద ఫేమస్ అయ్యని ఉదాహరణ. అన్ని తావులోని సామిలు దీని చెప్పుతురు. సరే, ఈ నాటక దీపం మాదిరి ఈ బ్రహ్మం ఏం చేస్తుంది అంటే ఈ అరివు అరియామై, మనతో ఉండే అరివు అరియామై రెండుని ఇది ఒళిర్విచ్చుతుంది. నేను ఇది నాకు ఇది తెలుసును, నాకు ఇది తెలాదు అటనిసి ఈ అరివు అరియామై రెండుని అది సూచుతుంది. అదే మరి ఇరుపు ఇల్లై, ఇది ఉంది ఇది లేదు అనేదాన్ని రెండుని ఆ రోగం ఉండే ఉణర్వు ఏం చేస్తుంది, ఇరుపు ఇల్లై அறிவு நான் அறிஞ்சேன்னு அறியாமைలో ఉంటాను అనేది అన్నిని అది సూచుతా ఉంది. అట్ట సూచుతా ఉండే ఆ సాక్షిగే బ్రహ్మం. ఈ రెండుకు అప్పార్పట్టు ఈ ఉంది లేదు அறிவு அறியாமை ఈ రెండుకు అప్పార్పట్టు ఉండుకుని ఏది ఈ రెండుని ఒళిర్విచ్చుతుందో, ఏది ఈ రెండుని మనకు తెలా పెట్టుతుందో అదే బ్రహ్మం. దానికే ఇక్కడ నా సత్ నా అసత్ ఉచ్యతే. ఇది వచ్చి இருப்பது అటాన్సీని దీన్ని చెప్పిందెల్లవదు, ఇల్లాదదు అటాన్సీ చెప్పిందెల్లవదు. ఇది వచ్చి పారమార్థిక సత్యం. దీని వచ్చి ఉంది లేదు అటాన్సింత చెప్పిందుకు వెళ్ళవదు. ఇది వచ్చి ఎప్పుడు ఉండేది, దీనికి ఇల్లామై అనేది దొరకదు. ఉంది అటాన్సీని దీన్ని చెప్పింది అన్ని గాని అదే ఉంది. దాని నుంచి ఆ ఇరుపు అనేది కూడా ఇల్లై అనేప్పటికే ఇరుపు అనే ఎన్నం మనకు వస్తుంది. ఇప్పుడు కాయిన్ ఎట్టా ఒక కాయిన్ కి రెండు సైడ్ ఉందో అదే మరి మనకి ఎన్నం అన్ని ఒకటి నెచ్చేప్పటికి ఇరుమై అనేది ఎప్పుడు వస్తుంది, తుன்பం వచ్చేప్పటికే ఇన్బాని మనం ఎంచేము. వద్దే తుன்பపడేప్పుడు మనకి ఎప్పుడు ఇన్బం వచ్చును అటాని ఎంచేము. వద్దే కుளிர் జాస్తి ఉండప్పుడు ఎప్పుడు మనకు సూర్య వెళిచ్చం వచ్చును, అయ్యో ఈ వాన ఫ్రీ అవితనేగా బాగా మనకు కుదుకుదుని ఆ వెప్పం అనేది ఎప్పుడు వచ్చును అటాని చింత
మన ఆ ఇరుమై ఒకటినుடைய ఇరుమైలో ఆ ఒకటిని మనం అనుభవించేప్పటికే ఇంకొకటినుடைய ఇది వెయ్యిల నన్మై నిழலில் தெரியும் అంటాడు సింతా చెప్పారు. ఇక ఒకటిని వద్దే అనుభవించేప్పటికే ఇంకొకటినుடைய అరుమై మనకు పురింజును. అదే మారియే ఇక్కడ వచ్చి ఈ దీని అన్ని నేని ఈ సత్ అసత్ అనే దాన్ని బట్టి ఈ రెండుగా అప్పార్పట్టు ఉండేదే ఆ పరంపొరుள் అనేదాన్ని మన புரிஞ்சுకోలే. దానికే ఈ సత్యం అన్ని మూడు వగై సత్యం దేనికి చూసాము అంటే ఈ వ్యావకారిక సత్యం అనేది వచ్చి మనకు వ్యావకారిక సత్యం అనేది వచ్చి మనకు అది వచ్చి ఆ ఉண்மை వచ్చి ఆవాలகள் సార్ందే ఉంది, ఆ బ్రహ్మణ్ణి సార్ందే ఉంది. రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ అంటారు దీని. ఈ పారమార్థిక సత్యం వచ్చి దేని సార్ందు దొరకదు. ఈ వ్యావకారిక సత్యాన్ని పారమార్థిక సత్యాన్ని బట్టి మట్టునే ఇక్కడ మన చూసేము ఈ శ్లోకాల్లో మన తెలుసుకోవడం అనే దాని నుంచి ఈ ప్రాతిభాసిక సత్యం కూడా నేను ఇక్కడ చెప్పిన. అనగా ఇంకొకటి కూడా దిల్ల ఏమి అంటే ఈ వ్యావకారిక సత్యాన్ని మనం ముழுசுగా అழிచిందుకు వెళ్ళవదు. మనం వ్యవహారాల్లో దాన్ని చూస్తానే ఉంటూ దాన్ని அறிவுలో మనం తెలుసుకోవచ్చు. ఇది వచ్చి మరం చారు అనేప్పుడు మరతాలాన ఆ చారు అనేప్పుడు ఇది వచ్చి మరం అనే దాన్ని మన పురింజుకునేప్పుడు ఈ చార్ అనే నామ రూపాన్ని మన విలకిరాచుమే తవిర అక్కడ వచ్చి చార్ ఉండనే చేసును. మరం అనేదాన్ని మనం పురించుకోవచ్చు. அதே மாதிரி இவ்வுலகம் అనేది అన్ని పొరుల్కల్గా మన కన్నుకు తెలుస్తానే ఉన్ను. కాబట్టి మనం ఏం పురించుకోవచ్చు, ఈ పొరుట్కల్ అన్నినేని ఆ బ్రహ్మతోనే బ్రహ్మాని పెట్టే అవింది. ఉండేది అన్ని నామరూపనే తవిర అక్కడ వచ్చి బ్రహ్మం అనే దీనేని స్వామి ఇంకొక పరమార్థానంద స్వామి ఇంకో వழிలో చెప్పినారు. అది అడుతు సూతాడి ఇప్పుడు దీన్ని పురించుకోండా అనగా ప్రాతిభాసిక సత్యం దేక దాని వచ్చి మనం అழிచిరాచు, ముழுசுగా అழிచిరాచు. అది నా కర్పణనేక దాని వచ్చి నేను ముழுசுగా అழிచిరాచు. అదావదు ఇప్పుడు నా కనవులో ఉండాను అంటే కనవులో నాకు లాటరీలో ఎంతో ₹1,00,000 నాకు పడిసింది అటనిసి నాకు ఫీల్ అవినా అంటే నేను అది విழிப்புకు వచ్చేప్పుడు అది ముழுசுగా మறைஞ்சிపోతుంది. తిరిగి నేను దాన్ని ఎంచను దేనింటే అది ఉண்மை లేదు అనేది నాకు పురింజిపోతుంది. ఆ ప్రాతిభాసిక సత్యాన్ని ముழுமைగా నేను అழிచిరాచు. కాబట్టి వ్యావకారిక సత్యాన్ని మళ్ళా ముழுசுగా అழிచిందుకు వెళ్ళవదు. దానికి మన ఈ అధిష్టానத்தினுடைய ஞானம் వచ్చేప్పటికే அதாவது ఈ బ్రహ్మానియుடைய ஞானம் ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం వచ్చేప్పటికే దాని ముழுமைగా మన అడిచిందుకు వెళ్ళవను. అదే బాధనే చేసింది వెళ్ళవనే తవిర నాశం చేసిందుకు వెళ్ళవదు. అది బాగా మన పురించుకోవాలి. దాని அடுத்த శ్లోకాల్లో మన 13వ శ్లోకం చూసేప్పుడు ఈ దీని మన కొత్త సూతం సరి కట్టేసారు.